వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్న వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని నిలదీయటం కానీ ఇట్లాంటి ఏది చేసినా కూడా వారందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా, శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్ షీట్ వేసేసారు, కంప్లీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని, అంటే మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి వీళ్ళందరినీ కూడా వేధించటం, ధర్మంగా న్యాయం గెలుస్తున్నట్టుగా మ్యాజిస్ట్రేట్ గారు 307 సెక్షన్ తొలగించారు. కానీ బెయిల్ కోసం మూవ్ చేస్తే నల్ల కోటేసుకుని ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పచ్చ చొంకాల ఒత్తిడికి లొంగి నాకు బెయిల్ పిటిషన్ నాకు అందలేదు, నాకు ఖాళీ లేదు, ఇట్లాంటి కుంటి సాకులతో 2 రోజులు దెక్కిచ్చి మళ్ళీ ఏం చేస్తారు, పోలీస్ కస్టడీకి కావాలంటారు. ఏముంది ఇక్కడ పోలీస్ కస్టడీకి? విచారణ అయిపోయింది, రెండోసారి విచారణ చేశావు, మళ్ళీ 10 నెలలు సంవత్సరం తర్వాత 10 నెలల తర్వాత మళ్ళీ దొంగ ముద్దాయిలుగా దొంగలను పెట్టావు, దొంగలుగా దొంగతనంగా ముద్దాయిలను పెట్టావు, వాళ్ళు అమాయకులను అందరం తీసుకొచ్చి ముద్దాయిలు చేస్తావు ఇవాళ. పాత ప్రభుత్వాసుపత్రిలో కార్మికులు తమ శ్రమను దోపిడీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మనకి ఎలా తెలిసింది? పని ఎక్కువైంది సార్ మాకు ఈ మధ్య. జనాలేమో మరి ఉన్న వాళ్ళతోనే చేపిస్తున్నారు సెలవులు పెట్టి. అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా పనులు చేస్తున్నారు? మేము 12:30 కల్లా వస్తున్నామండి, మధ్యాహ్నం డ్యూటీ అయిపోయింది. 12:30కి వచ్చేసి 12:50 కల్లా పని మొదలెడుతున్నాం. 2:00 కల్లా దిగుతాం, భోజనం చేస్తాం. 2:30 కల్లా మళ్ళీ వాటిలోకి వెళ్తాం. మళ్ళీ 4:30 కల్లా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గడ్డి బీగటం ఏదో ఒకటి పని చేస్తాం. మళ్ళీ వాటిలోకి వెళ్తాం. 7:30 దాకా నైట్ మాకు అదే సరిపోతుంది. ఈలోపు నైట్ వాళ్ళు వస్తారు, ఈలోపు వాళ్ళకు కూడా అలాగే అవుతుంది. డ్యూటీకి 12:30కే రమ్మంటున్నారు, బాగా వస్తుంది. ఇప్పుడు 10 మంది చేసే పని 7 వచ్చినా అదే పని, 8 మంది వచ్చినా అదే పని, 5 మంది వచ్చినా అదే పని చేయాల్సిందే అని ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు మీ ఏజెన్సీకి సంబంధించి ఆర్గనైజర్ ఉంటాడు, ఆ ఆర్గనైజర్ కి మీ సమస్యలు చెప్పలేదా? అసలు ఆయన రావటమే లేదండి. మీకు ముందుగా ఈ వర్క్ లోకి జాయిన్ అయ్యేటప్పుడు పిఎఫ్ ఎంత ఉంటదని చెప్పారు, ఈ రోజు ఎంత ఇస్తున్నారు? అప్పుడు 5,400 అది చెప్పారు, ఇప్పుడు మాకు 900, 1000 రూపాయల లోపే కట్ అవుతుంది. మరి దాన్ని ప్రశ్నించలేదా మీరు? అది అసలు ఒక్కొక్కరు పడలు కూడా పడట్లేదు. దాన్ని మరి మీరు ప్రశ్నించలేదా? జీతం అన్నారు, మొన్న 1000 రూపాయలు పెంచారు, 12,000 13,000 వస్తుంది. మరి దీని మీద మీరు ఎవరు ప్రశ్నించలేదా అమ్మా?
ప్రశ్నించలేదా దీని మీద? అనుకున్నామండి మరి. ప్రశ్నిస్తే వాళ్ళని నుంచోబెట్టేస్తారు సార్, ఆపేస్తారు డ్యూటీకి. వాళ్ళని ఒత్తిడి చేసేస్తారు. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఒత్తిడి చేస్తారు. ఆ సందర్భం చెప్పకుండా వేరే రకంగా విసిగిస్తారు. తర్వాత మాకు 16,000 అని చెప్పారు కదా, 16,300 చెప్పారు. అయితే 16,000లో ఇస్తా ఉండేది ఏంటంటే 13,000 ఇచ్చారు. తర్వాత 12 చేశారు. ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. పిఎఫ్ పిఎస్ఐ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పడుతుంది. మేము సెలవు పెడితే 500 కట్టాలి సార్. మేము ఎక్స్ట్రా డ్యూటీ చేస్తేనేమో 200. మీరు సెలవు పెడితే 500 కట్ చేయటం, మీరు ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే డ్యూటీ ఎప్పుడన్నా ఆఫ్కి వచ్చామనుకో దానికి 200. అంటే అన్ని సందర్భాల్లో మీ యొక్క శ్రమను దోపిడీ చేయటమే. రామ్ గోపాల్ వర్మకి మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి లింక్ ఉందని, రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలకి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి అనేది దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. దాంట్లో 1-2 చెప్తా. ఒక డైరెక్టర్కి 2+2 గన్మెన్లు ఎవరికన్నా ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు చెప్పండి? రామ్ గోపాల్ వర్మకి ఎందుకు ఇచ్చారు? అలాగే బ్యారేజీ మీద సినిమా తీస్తే 4 రోజులు బ్యారేజీ మీద మొత్తం ట్రాఫిక్ బంద్, ఇటు అటు అటు ఇటు తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరి వెళ్లాల్సిన వాళ్ళు మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇది ప్రభుత్వం సపోర్ట్ కాదా? ప్రభుత్వం సపోర్ట్ లేదంటారేంటి? ఇంత అమాయకులు ఉన్నారా ప్రజలు? ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రతి సినిమా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో రామ్ గోపాల్ వర్మతో తీపిచ్చాడు. రామ్ గోపాల్ వర్మ కాసులకు కక్కర్తిపడి ఆ సినిమాలు తీశాడు. కాబట్టికే సినిమాలు తీసిన వ్యక్తి శిక్షార్హుడు, సినిమాలు తీయించిన జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షార్హుడు. రాష్ట్రంలో రైస్ మాఫియా కట్టడికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పూర్తి స్థాయిలో లోతుగా పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది. మీడియా మిత్రులకు అందరూ తెలుసు, పుంఖాలుగా మీరు రాస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా? ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1000 కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం. సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీపోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? ఎందుకు కేవీ రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా 41% వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా మార్చారు అరబిందో రియాలిటీని ఈ రోజున. దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి. ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు. ఈ స్మగ్లింగ్ మాఫియాని, రైస్ స్మగ్లింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి. కష్టమైన పని, కానీ నిజాయితీగా నిలబడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని తనను పోర్టుకు రాకుండా ఆపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఆయన్ను ఆపాలంటే అంతకంటే పై స్థాయి వ్యక్తి అయి ఉండాలని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరం విషయం, నేను చాలా ఆశ్చర్యపోయాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేసారు, రానివ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమీ వేరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఒక డిప్యూటీ సీఎంని
6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు. అంటే ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులు కూడా వస్తున్నాయి. తప్పు కదా పాపం, ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం అంటే ఈయనకన్నా పై స్థాయి వాళ్ళు ఆపుంటారనేది మనకు అర్థమవుతుంది. ఆ పై స్థాయి వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అనుమతించాలి కదా. ఇవాళ ఆయన వచ్చారు పాపం, ఆయన చెప్పాడు, నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను, ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, చిన్న చిన్న డాక్స్ కూడా వెళ్తూ ఉన్నాయి, మాది ఎందుకు అనుమతించలేదని ఆయన అడుగుతూ ఉన్నారు అధికారులని. రఫ్సీ నాకేం కొత్త కాదని కూడా చెప్పారు. మరి ఒక డిప్యూటీ సీఎంనే ఇలాగా అక్కడ పరిశీలనకు వస్తే ఆపితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కదా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. గతంలో నేరాలకు పాల్పడిన వారిని ప్రస్తుతం సమాజంలో నవజీవనాన్ని గడుపుతున్నారని, హుందాగా జీవించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ ఏసీపీ దామోదర్ అన్నారు. ఇక్కడ కేసు లేకుండా శక్తులు ఉన్నారు, చూద్దాం. కేసు లేకుండా శక్తులు కేసు కొట్టేసిన తర్వాత ఇంకా సీట్ ఉంది పెండింగ్. అలాంటి అందరికీ కేసులేవా? అందరికీ అంతేనా? ప్రజెంట్ ఏ కేసు లేదు, ఏం లేదు, మన కేసు లేదు, పెండింగ్ ఏం లేదు. మీ అందరూ జాగ్రత్తగా ఉంటే ఈ నెలలో మీకు కేసులు సీట్లు క్లోజ్ చేసే టైం డిసెంబర్. మీరంతా జాగ్రత్తగా మీ నడవడిక ఎలా ఉంది, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ లైవ్ చింతన ఎలా వస్తుంది, మనకు చింత ఎలా వస్తుంది, మీకు ఏ పార్టీలో పొలిటికల్ అఫిలియేషన్ లేకుండా, ఏ లీడర్తో మీకు సన్నిహితం లేకుండా, ఎవరితో సన్నిహితం ఉండొచ్చు కానీ యాక్టివ్ పార్టిసిపేట్ నుండి మళ్ళీ గొడవలకు వెళ్ళడం, కొట్లాటకు వెళ్ళడం, తగాదాలు వెళ్ళడం అలాంటివి లేకుండా మీ జీవితం బాధ్యతలు గడపడం, తల్లిదండ్రులు గడపడం, పిల్లలతో ఉండడం, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుంటే అన్ని వెరిఫై చేసి మీ యొక్క సీట్లు అందరూ కూడా ఒకసారి సిపి గారు చాలా పెడతారు. రాబోయేది పెట్టినప్పుడు వెరిఫై చేసి రాసి మీకేం కేసు లేకుంటే మీ యొక్క నడవడిక మధ్య ఉంటే వెరిఫై చేసి రాసి అన్ని ఒకటేసారి క్లోజ్ ఉంటే సిపి గారు క్లోజ్ చేస్తాం. లేదంటే ఏ సర్టిఫికేట్ ఉంటే మీదంతా చూసి క్లోజ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.